హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక గ్రాండ్ డిజైన్ అండి, బ్రైడల్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. డిజైన్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది. సో ముందుగా మనమైతే ఇలాంటివి ఒక 25 to 26 అయితే రెడీ చేసుకోవాలండి. కుచ్చులు చూడండి, ఈ విధంగా అయితే కుచ్చులు అనేవి రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితేనేమో కొంచెం గమ్ అప్లై చేస్తాము, బీడ్స్ కుట్టిన థ్రెడ్ అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నీట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనము 25 to 26 కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 24 నుంచి 26 లోపు కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా కుట్టుకోవాలి, ఎలా కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ముందుగా అయితే మనము థ్రెడ్ అండి 200 స్టాండ్స్ లేకపోతే 240 స్టాండ్స్ పోసుకొని ముందుగా అయితే గమ్ అప్లై చేసుకోవాలి. అండ్ సపోర్ట్ కోసం అయితే నేను ఈ విధంగా ఒక ప్యాడ్కి అయితే పెట్టాను. థ్రెడ్ అనేది వచ్చేసి ప్యాడ్కి పెట్టాను సపోర్ట్ కోసము. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దానికి చుట్టుకోవాల్సిన థ్రెడ్ ఎంత పొడుగు కావాలి అని చూసుకుంటే 18 ఇంచెస్ అయితే సరిపోతుంది దానికి చుట్టుకోవడానికి. చూడండి, ఈ విధంగా 18 ఇంచెస్ అయితే సరిపోతుంది థ్రెడ్ అనేది వచ్చేసి. సో ఈ విధంగా అయితే మనం ముందుగా అయితే నీట్గా అనుకోవాలి. ఫస్ట్ ఇలా అన్ని థ్రెడ్స్ అంటే లైన్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనము ప్యాడ్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకోండి. అండ్ ఈ విధంగా అయితే నీడిల్ని థ్రెడ్ కింద నుంచి అయితే తీసుకోండి. మనం లాక్ వేసిన దగ్గర నుంచి అయితే నీడిల్ని లోపల నుంచి బ్యాక్ సైడ్ అయితే లాగేసేయండి. అన్న తర్వాత ఇలా ఒక లాక్ అనేది పడిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం లాక్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ లాక్స్ మీరు వేసుకోవడం దూరం వచ్చినా కానీ సిల్క్ థ్రెడ్ కాబట్టి మీకు జరుగుతుంది. తర్వాత దగ్గరికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా చుట్టూ లాక్స్ అనేది వేసుకుంటూనే ఉండాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. అది ఒక రింగ్ లాగా తయారవ్వాలి. సో దాని మీద బీడ్స్ కుట్టాలి కాబట్టి సో ఈ విధంగా అయితే మనం లాక్స్ అనేది వేస్తాము. చూడండి, ఈ విధంగా అయితే లాక్స్ వేసుకోవాలి. నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయట్లేదు, బిగినర్స్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందని ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్లోగా ఈ విధంగా అయితే మనం లాక్స్ అనేవి ఒక చేతితో ఏమో థ్రెడ్ పట్టుకోవాలి, ఒక చేతితో నీడిల్ అనేది అనుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయితే లాక్స్ వేసుకోవాలి. చూడండి, అయిపోయింది. ఇంకొక 2 లాక్స్ అయితే వేసుకుంటే అయిపోతుంది. 1-2 లాక్స్ వేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇట్లా బెండ్ చేసుకోవాలి, నీట్గా సాఫ్ట్గా అనుకోవాలి. అయిపోయింది. ఇది ఎంత పొడుగు ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ ఉందండి. 1.5 to 2 ఇంచెస్ ఉంది. సో దీన్ని మనం థ్రెడ్ అనేది కొంచెం దగ్గరగా జరుపుతాం, కొంచెం తగ్గుతుంది. 2 ఇంచెస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. థ్రెడ్ అనేది దగ్గరికి జరపడం వల్ల జరిపి అండ్ బెండ్ చేసుకొని దాన్ని ఒక రింగ్ లాగా అయితే తయారు చేసుకోవాలి మనం. ఇంక చూడండి, ఈ విధంగా అయితే రింగ్ లాగా అయితే తయారు చేసుకోవాలి. థ్రెడ్ అనేది తీస్తున్నాను ఎందుకంటే అది కొంచెం ఎక్కువ పొడుగుంటే మనం ప్యాడ్కే ఉంచేయచ్చు. సో కొంచెమే ఉంది కాబట్టి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఒక 2-3 టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టుకోండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్లోగా అయితే చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకోండి స్లోగా. ఫ్రంట్ సైడ్ చూడండి ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత గమ్ అయితే అప్లై చేయండి. మనం ఫస్ట్ ముడి వేసిన ముడి అండ్ గమ్ చూడండి, ముడి దగ్గరన కొంచెం గమ్ అప్లై చేయండి. అండ్ నీడిల్కున్న థ్రెడ్ని కూడా దాని మీదకి అయితే అనేసేయండి. అన్న తర్వాత కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది కదండి, కంప్లీట్ అయింది. మనం ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో అంత పొడుగు అయితే ఉంచేసుకొని కట్ చేసుకోండి. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉన్నా బాగోదు. సో 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎంత పొడుగు కావాలో చూసుకోండి, ముందుగా చూసుకొని అయితే కట్ చేసుకోండి. కుచ్చులన్నీ ఈక్వల్గా ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి స్లోగా. సో చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. కుచ్చు అనేది రెడీ అయిపోయింది. ఇంకొక కుచ్చుని పెట్టుకొని దాని పొడుగు ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని ఈక్వల్గా లేకపోతే కట్ చేసుకోండి. ఈక్వల్గా ఉండేలాగైతే కుచ్చు అనేది కట్ చేసుకోండి. సో ఈ విధంగా కుచ్చు రెడీ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్లోకి ఒక 4 స్టాండ్స్ కానీ 3 స్టాండ్స్ కానీ థ్రెడ్ ఎక్కించుకోండి. అండ్ 4mm
4mm బీడ్స్ అండ్ 1mm బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి 4mm బీడ్స్ అండ్ 1mm బీడ్స్ ఏమో ఉన్నాయి కదా, 1mm బీడ్స్. ఈ రెండు అయితే తీసుకున్నాను. రెండు తీసుకొని పైన బీడ్స్ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా అయితే కుచ్చు తీసుకోండి. చూడండి, కుచ్చు తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది కదా కుచ్చు. ఫస్ట్ లాక్ దగ్గర అయితే మనం నీడిల్ అనేది తీసుకొని ఒక లాక్ అయితే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే లాక్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 4mm బీడ్, 1mm బీడ్ అండ్ 4mm బీడ్ అయితే తీసుకొని దాని పక్కనే ఉన్న హోల్ లోపల నుంచి అయితే నీడిల్ అనేది పైకి అనుకున్న తర్వాత లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ని కిందికి అనండి. సో ఇదే ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ 1mm బీడ్ అండ్ 4mm బీడ్ అయితే తీసుకుంటాము. మనం వచ్చేసి 1mm బీడ్ అండ్ 4mm బీడ్ అయితే తీసుకుంటాము. సో ఈ విధంగా అయితే తీసుకుంటాము. సో చూడండి, ఈ విధంగా మళ్ళీ 1mm బీడ్ 4mm ఫస్ట్ దగ్గర మాత్రమే 3 బీడ్స్ తీసుకుంటాము అండ్ తర్వాత నుంచి 2 బీడ్స్ 1mm బీడ్ 4mm బీడ్ అయితే తీసుకుంటాము. సో డిజైన్ మొత్తం ఇదే, ఇంకా ఇలానే కుట్టాలి. నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదు, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అవైలబుల్ అండి. పట్టు థ్రెడ్స్ అండ్ రా మెటీరియల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి షార్ట్స్లో అయితే ఉంటుంది చూడండి. అండ్ టైటిల్ దగ్గర కూడా ఇస్తాను నా నెంబర్ వచ్చేసి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బిగినర్స్కి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రైడల్స్ కానీ సింపుల్ డిజైన్స్ కానీ వెతుకోకుండా ఈజీగా అయితే మీకు తెలిసిపోతుంది. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తము బీడ్స్ అన్నీ అయితే కుట్టుకోవాలి. లాస్ట్లో లాక్ ఎలా వేసుకోవాలి అండ్ శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ డిజైన్ అయితే ఈ శారీకి అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి గమ్ పెడితే అతకదండి. ఒకటి అదే ఎలాంటి శారీ అంటే నెట్టెడ్ క్లాత్ టైప్ శారీ. సో అందుకని నేను దీన్ని ఈ రింగ్స్ ఇప్పుడు ఈ కుచ్చులు తయారు చేశాను కదా, దీన్ని గమ్తో అయితే ఏం అంటించలేదు. అంటించకుండా డైరెక్ట్ బీడ్స్తో నీడిల్తో అయితే కుట్టాను. ఎలా కుట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. పట్టు శారీస్కి అయితే మనం గమ్ పెట్టి అతికించుకోవచ్చు. సో దీనికైతే అతకలేదు. సో అందుకని నేను నార్మల్గా కుట్టేశాను. శారీకి వచ్చేసి ఈ కుచ్చులు అవి ఎలా కుట్టాను అనేది కూడా చూపిస్తాను. అండ్ ఈ విధంగా ఫైనల్గా అయిపోయిన తర్వాత నీడిల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకోండి. బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత అయితే లాక్ అయితే వేసుకోండి. ఒక లాక్ చూడండి, కుచ్చు అనేది రెడీ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ లోపల ఒక 6mm బీడ్ అయితే యాడ్ చేస్తాను ఈ రింగ్ లోపల. సో కుచ్చు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. లాక్ అనేది వేసుకోవాలి. 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అనుకోండి, నీడిల్ని కుచ్చు లోపల నుంచి తీసుకోండి. ఇంకా మీకు ఊడిపోతుందన్న టెన్షన్ కూడా ఏమీ ఉండదు. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది కుచ్చు అనేది. శారీకి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు శారీకి వచ్చేసి ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. గమ్ పెడితే అతకదు కాబట్టి ఈ శారీకి వచ్చేసి నేను నార్మల్ డైరెక్ట్గా అయితే కుడుతున్నాను. అది ఎలా కుడతాను అనేది కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ కుచ్చు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ పెట్టాను కుచ్చు. పెట్టి కుచ్చును అనేది పట్టుకొని నీడిల్ని మనము హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్ అంటే మనం లాక్స్ వేసుకున్నాం, ఫస్ట్ లాక్స్ వేసుకున్నాం. ఆ లాక్స్ లోపల నుంచి అయితే తీసుకొని ఫస్ట్ నీడిల్ని కిందికి అనుకొని ఇలా 4 టైమ్స్ అయితే రింగ్ చుట్టూ అనేసేయండి. అన్న తర్వాత మళ్ళీ బీడ్స్ లోపల నుంచి కూడా నీడిల్ అనేది అనుకుంటూ లాక్స్ అయితే వేసుకోవాలండి. అది కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను, క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా ఒక 3-4 లాక్స్ అయితే వేసుకోండి. చూడండి, సింపుల్ అండి, ఈజీ అండి, ఈజీగా అయిపోతుంది. కాకపోతే టైం పడుతుందండి ఈ డిజైన్ వేయడానికి, బాగా టైం పడుతుంది. సో ఈ విధంగా అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత రింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రింగ్ అనేది లాక్స్ వేసాం. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్కి వేయాలి. ఎందుకంటే బీడ్స్ అనేవి బెండ్ అవ్వకుండా, అంటే ముందుకు పడిపోకుండా ఈ విధంగా బీడ్ లోపల నుంచి అయితే తీసుకోవాలి. ఇలా కూడా ఒక 1 బీడ్ వదిలేసి 2 బీడ్స్ వదిలేసి అయినా మనం లాక్స్ అనేది వేసుకోవచ్చు. దీనికి కూడా వచ్చేసి 4-5 లాక్స్ అయితే వేసుకోండి బీడ్స్ లోపల నుంచి అయితే తీసుకొని. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే అయిపోతుంది.
చూడండి ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకుంటూ ఉండాలి. బీడ్స్ లోపల నుంచి అయితే ఈ విధంగా లాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి ఒక 6 mm బీడ్ అయితే యాడ్ చేశాను. చూడండి డిజైన్ అయితే శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే డిజైన్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి మిడిల్లో వచ్చేసి ఒక 6 mm బీడ్ తీసుకున్నాను. అండ్ కింద మనము గమ్ అప్లై చేయలేదు కాబట్టి ఊడిపోతుందేమో ఒక లాక్ అయితే వేసేసుకోండి. మనం థ్రెడ్ చుడతాం కదా లాస్ట్లో, సో ఆ దగ్గర ఒక్క లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కిందికి అనేసేయండి బీడ్ని. చూడండి రింగ్ లోపలికి సెట్ అయిపోయింది బీడ్ వచ్చేసి. అండ్ లాక్ అయితే వేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.